అరుణాచల పరమశివుని మనోమందిరం, భువిపై ఆదిదేవుడు కాలిమొక్కిన పుణ్య ప్రదేశం, అగ్నిలింగంగా జ్ఞానలింగేశ్వరునిగా జీవిత పరమార్థాన్ని సార్థకతను అందించే మహాముక్తిలింగ క్షేత్రం శ్రీ అరుణాచలం. అంతటి దివ్య క్షేత్రంలో మన నాగసిద్ధి గురుగారు శ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు రాబోయే కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు దివ్యమైన కార్యక్రమాన్ని మనందరి కోసం రూపొందించారు. మరి ఆ వివరాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మనం ఏ పూజాది క్రతువులు నిర్వహించాలన్నా, ఏ యాగాది క్రతువులు కూడా నిర్వహించాలన్నా కూడా మనం ఒక స్థల పురాణం చూసుకుంటూ ఉంటాం కదండి. మరి ఆ స్థల పురాణం అరుణాచలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. మరి అలాంటిది ఆ అరుణాచలంలో, అది కార్తీక మాసంలో, మామూలుగా మన అందరం వెళ్ళాలంటే కూడా కార్తీక మాసంలో మనం వెళ్ళలేము. కానీ మీరు ఈ కార్తీక మాసంలో మనందరి కోసం కూడా నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తారీఖు వరకు, అంటే 5 రోజులు కూడా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదండి. మరి ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే కూడా అరుణాచలంలో ఇంతటి కార్యక్రమాన్ని మాకు అందించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ వివరాలు మా గురించి తెలియజేయండి గురుగారు. తప్పనిసరిగా అమ్మా. చాలామంది అడుగుతున్నారు, అరుణాచలంలో గురువుగారు కార్తీక మాసం పెట్టారు కదా, చాలా బిజీ ఉంటుంది, అసలు మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఆల్రెడీ రూమ్స్ కాటేజెస్ మొత్తం బుక్ చేసాం, ఆల్రెడీ అకామిడేషన్స్ ఆల్రెడీ బుక్ చేసి పెట్టాం కొంత. మరి కావాల్సిన వాడు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకుంటే ఈ కార్యక్రమం సాఫీగా సాగుతుంది. దాంతోపాటు అరుణాచలం క్షేత్రం ఎంచుకుంటానికి కారణం ఏంటంటే, పంచభూతాల లింగాల్లో అరుణాచలం అగ్నిలింగం కాబట్టి మరి కార్తీక మాసంలో అరుణాచల క్షేత్రంలో చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. అంటే మన పాపకర్మాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దగ్ధమైపోతూ ఉంటాయి అక్కడ చేయడం వల్ల. పైగా కాశీలో కనుక జనరల్గా ఏం చెప్తుంటారంటే, 9 నిద్రలు చేస్తే మరుజన్మ ఉండదు. కాశీలో కనుక 9 నిద్రలు చేసి అక్కడ ఏదైనా అభిషేకం చేస్తే మరుజన్మ ఉండదని శాస్త్రం. అట్లాగే అరుణాచలంలో కనుక 5 రోజులు కానీ, 1 రోజు కానీ, 3 రోజులు కానీ నిద్ర చేసినట్లయితే అప్పటి వరకు మనం ఏదైతే పాపకర్మం ఏదైతే ఉంటుందో అది అందరితో కరిగిపోతుందట. అప్పటి వరకు అరుణాచలంలో కాలు పెట్టే వరకు ఒక లెక్క, అక్కడి నుంచి జన్మ మారుతుందని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి అరుణాచల క్షేత్రానికి ఇంత మహిమ, ఇంత వైశిష్ట్యం ఉంది. కాబట్టి దాని గురించే మనం అరుణాచల క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. చాలామంది కాశీలో చేశారు, మరి శ్రీశైలంలో రకరకాల క్షేత్రాలు చేస్తూ ఉంటారు, కానీ ఇంతవరకు అరుణాచలంలో ఎవరు చేయలేదు. ఆ ఉద్దేశంతోనే మనం అరుణాచలం ఎంచుకోవడం జరిగింది. చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. మరి ముందుగా 500 మందికి మాత్రమే మనం ఈ ప్రైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 500 మందికి మనం ఫస్ట్ అకామిడేషన్ ఏర్పాటు చేసాం. మరి కార్తీక మాసం దగ్గరికి వచ్చినప్పటి నుంచి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. విడిగానే 2000 రూపాయలు లేకుండా రూమ్ రాదు. మరి కార్తీక మాసంలోకి వచ్చేటప్పటికి మరి కనీసం 4000, 5000 అయితే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. అంటే కార్తీక మాసం డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగా ప్రేక్షకులు కానీ ముందు చెప్పినట్లయితే ఈ ఏర్పాట్లు సాఫీగా జరగడం జరుగుతుందమ్మా. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం గురుగారు. హలో 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 మేడం. నమస్తే అమ్మా. నమస్తే. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 4వ తారీఖు 3వ నెల 2001. ఓకే, సమయం చెప్పండి. 8:17 నిమిషాలకు పొద్దున. ఓకే, పాప పేరు? మేఘన. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? సరే. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుజీ. నమస్తే. మా పాపది చదువు బీటెక్ అయిపోయింది గురుజీ. అదే అనుకుంటాం, అదే చూస్తారా కొంచెం ఎట్లుంది అని. దేని ఉద్యోగం గురించి అడుగుతున్నావా? ఉద్యోగం కావాలి సార్ గురుజీ, అది వివాహం గురించి. ఉద్యోగపరంగా బాగుంటుంది, అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది, పెళ్ళైనాక ఇంకా బాగుంటుంది. ఆల్మోస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకటి, భర్త వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. కాస్త ఎక్కువ డీప్ థింకింగ్ ఎక్కువ చేస్తుంటుందా, ఎక్కువ ఆలోచిస్తుంటుందా అని అడుగుతున్నా. ఆలోచిస్తే గురుజీ, అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ డీప్ థింకింగ్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రతిదీ ఇట్లా భూతత్వంలో పెట్టి చూస్తుంటుంది. అవునా? అవును గురుజీ. అది కూడా దోషం కనపడుతుందమ్మా. ఈ రాహుకేతువులు బాగాలేరు, పైశాచిక యోగం కనపడుతుంది. అమ్మాయి పేరుతో నేను చెప్పే కార్తీక మాసంలో మనం అరుణాచలంలో విశేషమైన పూజలు చేస్తున్నాం. ఓకేనా? అమ్మాయి గోత్రనామాలతో చేయించు, ఈ యొక్క దోషం పోతుంది. ఎందుకంటే ఈ పైశాచిక యోగం వల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయి. పెళ్ళైన తర్వాత తన ప్రవర్తనలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ చేయించమ్మా, సరిపోతుంది. అలాగే గురుగారు, ఈ 5 రోజులు కూడా నవంబర్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా
ఏ రోజు ఏ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గురుగారు? తప్పనిసరిగా అమ్మా మొదటి రోజు వచ్చేటప్పటికి సహస్ర నారికేళ హోమం, అంటే 1000 నారికేళాలతో గణపతికి హోమం జరుగుతుంది. జనరల్గా నారికేళ హోమం ఇంతవరకు ఎవరు చేసిలేరు, నాకు తెలిసినంతవరకు మా సర్కిల్లో కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు. మరి గణపతికి ఆయన నారికేళ ప్రియుడు కాబట్టి నారికేళం అనేది పూర్ణ ఫలం, అంటే మనం ఏదైతే కోరికతో ఈ యొక్క హోమం చేస్తామో అది పరిపూర్ణత్వంగా నెరవేరుతుంది ఈ నారికేళ హోమం వల్ల. కాబట్టి అరుణాచలంలో మొదటి రోజున సహస్ర నారికేళ హోమం. వేదం ఏం చెప్తుందంటే అష్టౌ బ్రాహ్మణాన్ సంయగ్రాహజిత్వా అని చెప్తుంది. అంటే 8 మంది బ్రాహ్మణులతో 8 రకాల ద్రవ్యాలతో గణపతి హోమం చేయమని చెప్పి శాస్త్రం చెప్తుంది. మరి కార్తీక మాసంలో మొదటి రోజున మనం మరి 8 మంది బ్రాహ్మణుల చేత అష్టద్రవ్యాలతో 8 రకాల ద్రవ్యాలతో సహస్ర నారికేళ హోమం. ఆ నారికేళ హోమం కూడా ఎట్లా అంటే ఎవరైతే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళ పేరుతో ఈ యొక్క నారికేళం తీసుకొని సంకల్పం చేయడం జరుగుతుంది. అంటే ముడుపు కడతారు. కట్టిన తర్వాత ప్రతినిత్యం కూడా వాళ్ళ గోత్రనామాలతో లక్ష్మీ గణపతి జపం జరుగుతూ ఉంటుంది. ఈ లక్ష్మీ గణపతి జపం అక్షర లక్ష జరుగుతుంది. అంటే ఆ మంత్రానికి ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు జపం చేయడం, ఈ లోపల చివరి రోజున హోమం చేయడం, ఈ యొక్క ఫలితం అంతా కూడా ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ధారపోయడం జరుగుతుంది. ఈ గణపతి సర్వజన ధన వశీకరణ లక్ష్మీ గణపతి. అంటే మనం ఏదైతే కావాలనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది విద్య కావచ్చు, మరి వ్యాపారం కావచ్చు. మరి కొంతమంది అనుకుంటూ ఉంటాం వ్యాపారం చేస్తున్నాం కలిసి రావట్లేదు అనుకుంటారు. లక్ష్మీ గణపతి హోమం చేస్తే సహస్ర నారికేళ హోమం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ తిరుగు ఉండదు. ఎవరైతే దీంట్లో పాల్గొంటారో వ్యాపారం కానివ్వండి, మరి ఉద్యోగం కానీ ఏదో మనకు తీరని కోరిక ఒకటి ఉంటూ ఉంటుంది. గణపతికి చేయడం వల్ల సర్వజన ధన వశీకరణ లక్ష్మీ గణపతి. గణపతి సకల దేవతలకు అధిపతి గణపతి. మనకే కాదు దేవతలకు కూడా అధిపతి గణపతి. కాబట్టి దేవతలు కూడా ఏది చేయాలన్నా గణపతికి అర్చించకుండా దేవతలు కూడా ఏ కార్యం తలపెట్టరు. అటువంటి గణపతి సర్వదేవతల శక్తిని కూడా ధారపోసి ఆయన సృష్టించారు. కాబట్టి గణపతికి చేయడం వల్ల అందరి దేవతలకు చేసిన శక్తి గణపతికి చేయడంలో వస్తుంది. కాబట్టి గణపతి అంత విశేషం. కాబట్టి మొదటి రోజున అరుణాచలంలో కార్తీక మాసంలో సహస్ర నారికేళ హోమం మొదటి రోజున, అట్లాగే సాయంత్రం పూట సిద్ధిబుద్ధి సమేత లక్ష్మీ గణపతి కళ్యాణం కూడా చాలా విశేషం. మొదటి రోజున ఈ ప్రోగ్రాం చేస్తున్నాం అమ్మ. ఒక్కో రోజు ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం. అలాగే కాలర్తో మాట్లాడదాము. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/2/1990. 1990. సమయం చెప్పండి. నైట్ 10:30. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం అండి. ఓకే, మీ పేరు? సాయి కుమార్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయా సాయి. గురుగారు వ్యాపారం గురించి కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. సాగట్లేదుగా 2 ఏళ్ల నుంచి. అవునండి. ఏ వ్యాపారం చేస్తున్నావు? బీంగుట్ అండి, రైస్ షాప్. వ్యాపారం షాప్ పేరేంటి? సిద్ధి వినాయక రైస్ షాప్. బాగాలేదు, నీ టైము బాగాలేదు, నువ్వు పెట్టిన టైటిల్ కూడా బాగాలేదు. ఓకేనా? ఓకే. వ్యాపారం సాగాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే టైటిల్ మార్చాలి ఒకటి. ఓకే. ఒకవేళ అది కాదు, మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇబ్బంది అంటే కనుక ఖచ్చితంగా ఇంతకుముందే చెప్పాను నిన్నవా, గణపతి సర్వజన ధన వశీకరణ. ఆ లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల అరుణాచలంలో నీ వ్యాపారం వృద్ధికెళ్తుంది. మరి ఎటువంటి స్ట్రగుల్స్ ఉన్నా సరే గణపతి వల్ల మొత్తం తొలగిపోతాయి. అంటే గణపతి సర్వ విఘ్నాలని కూడా తప్పిస్తాడు. కాబట్టి ఆ గణపతి హోమం చేయించు నీ గోత్రనామాలతో. వ్యాపారం ఏదైతే షాప్ పేరు ఉందో ఆ షాప్ పేరుతో చేయించు. ఓకేనా? అది కనుక చేయడం వల్ల మళ్ళీ వ్యాపారం మళ్ళీ వృద్ధిలోకి వస్తుంది. గత 3 సంవత్సరాల నుంచి బాగాలేదు, అది చేయడం వల్ల అక్కడి నుంచి మార్పు వస్తుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 15 జనవరి 1 జనవరి 2005. ఓకే, సమయం చెప్పండి. సమయం రాత్రి 10:14. అసలు నా గురించి అడదాం అనుకున్నా, నా డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా. ఓకే, సరే అండి. బాబు పేరు? శంతన్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. బాబు యొక్క ఎడ్యుకేషన్ కానీ ఎట్లా ఉంటుంది? నా కంటి చూపు పోయింది గురుగారు. అయ్యో. నాకు మొత్తం ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులే. బాబు సత్సాయి స్కూల్లో సీట్ వచ్చింది, అక్కడ చదువుకుంటున్నాడు. పాపకి బాబుకి ఇద్దరికి అక్కడే వచ్చింది. ఓకే, ఎక్కడ? సో
గుల్బర్గాలో బాబు, బెంగళూరు దగ్గర ముదనహల్లిలో పాప. సరే, నువ్వేం బాధపడాల్సిన పని లేదు. పిల్లవాడు మంచి తెలివి గలవాడు, గుర్తుపెట్టుకో. జన్మ లగ్నంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సొంత ఇల్లు కడతాడు తొందరలో అయినా. ఓకేనా? జాతకం చాలా బాగుంది, మంచి తెలివి గలవాడు, మంచి సద్బుద్ధి ఉంది పిల్లాడికి. అవునా? మంచి తెలివితేటలు ఉంటాయి. జన్మ లగ్నంలో కనుక గురుడు ఉన్నట్లయితే మరి మంచి మంచి లక్షణాలు, సత్ప్రవర్తన, పెద్ద చిన్న గౌరవ మర్యాదలు అవన్నీ కూడా పిల్లవాడికి ఉంటాయి. జాతకం చాలా బాగుంది. కాకపోతే కొంత మొండిగా ఉంటాడు. అష్టమ రాహు వల్ల కొంత దెబ్బతింటాడు. మరి కుటుంబ వృద్ధి లేదు అంటే మనం చెప్తున్నాం అన్నమ్మ, ఇప్పటి నుంచి కార్తీక మాసం వరకు కూడా ప్రతిరోజు లక్ష్మీ గణపతి అనుష్ఠానం జరుగుతుంది, అంటే జపం. తర్వాత సుబ్రహ్మణ్య జపం, మాలామంత్ర జపం. ఆ సుబ్రహ్మణ్య జపం వల్ల మందులకు తగ్గని రోగాలు కూడా తగ్గుతాయి. సుబ్రహ్మణ్యుడికి చేయడం వల్ల మరి కొంతమందికి ఎన్ని మందులు వాడినా రోగం తగ్గకపోవడం, వ్యాధి రిపీటెడ్గా రావడం జరుగుతుంటుంది. మరి ఓ పని చేయండి, చక్కగా మీ గోత్రనామాలతో రేపు అరుణాచలం జరిగే దాంట్లో పాల్గొనండి. చక్కగా నీ ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత నీ కుటుంబం కూడా ఇందాక అన్నావు డెవలప్మెంట్ లేదు అని, ఇది చేయడం వల్ల ఖచ్చితంగా వృద్ధి అనేది వస్తుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 18, 2018. ఓకే, సమయం చెప్పండి. రాత్రి 11:07. ఓకే, బాబు పేరేంటండి? శ్రీనికేష్. ఓకే, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నిజామాబాద్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. చదువు ఎట్లుంటుంది? ఆరోగ్యం బాగుందా చెప్పు ఫస్ట్. పర్లేదు గురుగారు, ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు పోయిన సంవత్సరం బాగాలే కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఎక్కువ సర్ది ఎట్లా ఏమైనా ఉంటుందా? జలుబు ఉంటుంది సార్. ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు కానీ ఇన్ఫెక్షన్స్ బాగా అవుతాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్. అదే దానివల్లే వస్తుంటుంది. పిల్లవాడికి జాతకపరంగా కొన్ని బాలగ్రహ దోషాలు ఉన్నాయి. బాలగ్రహ దోషాలు చంద్రుడు, తర్వాత శుక్రుడు, బాలగ్రహ దోషం బుధుడు, 4 గ్రహాలు బాగాలేవు, గుర్తుపెట్టుకో. దీనివల్ల ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది అనారోగ్యం. అవును సార్. శాంతి చేయించావా పుట్టినప్పుడు? చేపించాం. ఒక పని చేయి, అరుణాచలంలో మనం రేపటి నుంచి ఈ యొక్క సుబ్రహ్మణ్య జపం చేస్తూ ఉంటాం. ఓకేనా? పిల్లవాడి గోతనామాలతో చేస్తే ఈ అనారోగ్య సమస్యలు పోతాయి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటుంది. మరి ఆరోగ్యం లేకుండా నువ్వు ఏం చేసినా కష్టం. డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి కాబట్టి నేను చెప్పింది చేయించాయా, చేస్తే పిల్లవాడికి ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇవి బలమైన దోషాలమ్మ. ఈ బలమైన దోషాలు ఉన్నప్పుడు మరి ఎన్ని చేసినా మార్పు రాదు. అటువంటి వాటికి ఇటువంటి క్రతువులు చేయడం వల్ల ఎటువంటి దోషం ఉన్నా వెళ్ళిపోతుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశారు? శ్రీనివాసరావు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ సరే, ఒకసారి పేపర్లో రాసుకుని మళ్ళీ కాల్ చేయండి. ఎందుకంటే ఈ కార్యక్రమానికి చాలా మంది చేస్తుంటారు కనుక మీ సమయాన్ని కానీ మా సమయాన్ని కానీ వృధా చేయకుండా నెక్స్ట్ టైం పేపర్లో రాసుకుని ఫోన్ చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి కోసం తెలియజేసుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2వ తారీఖు 5వ నెల 1999. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 11:20. ఓకే, బాబు పేరేంటండి? బాబు పేరు నవీన్ అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. టీవీ చూస్తున్నారా? హలో సార్, గురుగారు నమస్కారం. టీవీ చూడకుండా మాట్లాడండి. చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే. అదే మా అబ్బాయి కోసం అడుగుతాం. దేని గురించి అడుగుతున్నారు? ఉద్యోగం గురించా? మరి దేని గురించి అడుగుతున్నారు? పెద్దగా మాట్లాడాలి. ఏంటి? గట్టిగా మాట్లాడండి. దేని గురించి అడుగుతున్నారు? ఉద్యోగం కోసం. ఓకే, జాతక పరంగా మీ వాడు బాగా మొండిగా ఉంటాడు కాస్త? మొండంటే మొండేం కదండి, మామూలుగా ఉంటాడు. మామూలుగా అంటే కొద్దిగా ఉంటాడా? పోనీ అయ్యా కొద్దిగా మొండిగా ఉంటాడా అంటున్నా. అంటే శాస్త్రం ఉంది, కాకి పిల్ల కాకి ముద్దుట. ఎవరి పిల్లవాళ్ళకి ముద్దు చేస్తే సహజంగా తప్పులేదు. జన్మలగ్నంలో రాహు నాడు నాగదోషం, దానివల్ల ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్ వేస్తుంటాడు ఈయన. అంటే ఎక్కడైతే కరెక్ట్ స్టెప్ తీసుకోవాలో అక్కడే పప్పులో కాలేస్తాడు. అర్థమైందా? ఆ దోషం వల్ల కొంత మొండితనంతో, అంటే
ఎవరైనా చెప్తే కూడా ఇది కరెక్ట్ కాదురా నాయన, ఇప్పుడు ఈ జాబ్ వచ్చింది దీంట్లో జాయిన్ అవ్వమంటే కూడా లేదు ఇంకా మంచిది వస్తున్నా వెయిట్ చేస్తూ ఉంటాడు. అట్లా టైం వేస్ట్ అవుతుంటుంది. అది ఒకటి చూసుకోండి. గవర్నమెంట్ సైడ్ ఏమైనా అవకాశం ఉంది బాబు? గవర్నమెంట్ సైడా ఉంది, ప్రయత్నం చేయండి. దానికన్నా కూడా ముందు జీవితంలో స్థిరపడాలంటే ఈ నాగదోషాన్ని పరిహారం చేయాలి. ఈ నాగదోషానికి ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేస్తే పిల్లవాడు సెటిల్ అవుతాడు. అది చేయకుండా నువ్వు అట్టి పెడితే 47వ సంవత్సరం వచ్చే వరకు స్థిమిత ఉండదు. దేంట్లో కంటిన్యూషన్ ఒక దాంట్లో వర్క్ చేయలేరు. నాగదోషం వల్ల కొన్నాళ్ళు పని చేయడం, కొన్నాళ్ళు ఖాళీగా ఉండడం, ఇట్లా జరుగుతుంటుంది. ఓకేనా? నేను చెప్పింది చేయించండి, బాగుంటుంది. రేపు 14వ తారీఖు ఉంది. ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ 2 కలిపి ఒకటే రోజు చేయాలి. చేస్తే దోషం పోతుంది. గురుగారు, అలాగే ఇందాక మీరు అన్నట్టుగా 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా. మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొవాలి అనుకునే వారు కూడా ఎప్పటి వరకు సమయం ఉంది, పేరును నమోదు చేసుకోవాలి అన్న కూడా, అలాగే కూడా ఈ కార్యక్రమాల్లో ఎటువంటి వాళ్ళు పాల్గొవాలంటారు? అంటే ఎటువంటి దోషాలు కానీ, లేదంటే పెళ్ళి కానీ, సంతానం కోసం ఎటువంటి సమస్యలు ఉన్నా పాల్గొవచ్చు. అలాగే కూడా ఎవరు పాల్గొవాలి అసలు ముఖ్యంగా ప్రధానంగా? మనం చేసేటువంటి క్రతువు ఎటువంటి క్రతువు అంటే ఎటువంటి పనైనా సరే అయి తీరుతుంది. ఎందుకు అవుతుంది గురువుగారు అంటే, మరి లక్ష్మీ గణపతి అక్షరలక్ష జపం అంటే మామూలు విషయం కాదు. మరి ఇక్కడి నుంచి 90 రోజుల పాటు జపం జరుగుతూ ఉంటుంది. తర్వాత సుబ్రహ్మణ్య మాలామంత్రం కూడా జపం జరుగుతుంది. ఈ యొక్క లక్ష్మీ గణపతి వల్ల ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, ఎటువంటి పని కావాలన్నా ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, వ్యాపారం చేయాలి, మనకి ఎన్ని కోట్లు కావాలి, వాడి దగ్గర అంత ధనం ఉండదు. లక్ష్మీ గణపతికి చేయడం వల్ల ఏదో రకంగా మార్గం దొరుకుతుంది. ఎటువంటి మార్గం దొరుకుతుందంటే డబ్బులు ఆటోమేటిక్ నడుచుకుంటూ వస్తాయి మన దగ్గరికి. అటువంటి ఫలితం గణపతి వల్ల వస్తుంది. తర్వాత సుబ్రహ్మణ్యం వల్ల మరి సంతానం లేని వాళ్ళకి కానివ్వండి, నాగదోషాలు ఉన్న వాళ్ళకి కానీ, మరి అనారోగ్య సమస్యలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు, కొంతమంది ఎన్ని మందులు వాడినా తగ్గవు. కొన్ని దోషాలు, బలమైన దోషాలు. ఇందాక పిల్లవాడికి చెప్పాం 4 బాలగ్రహ దోషాలు ఉన్నాయి, 4 గ్రహాలు బాగలేవని చెప్పాం. మరి ఎన్నిసార్లు హోమం చేస్తే కూడా, ఇప్పుడు ఒకసారి హోమం చేసామనుకోండి, ఒక సంవత్సరం బాగుంటుంది, మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. మరి అట్లాంటి వాటికి ఈ యొక్క సుబ్రహ్మణ్య మాల మహామంత్రం అనేది వజ్రాయుధంలాగా పనిచేస్తుంది. అంటే ఇక మళ్ళీ రిపీట్ కాదు. అటువంటి మంచి ఖచ్చితమైన ఫలితం సుబ్రహ్మణ్యం వల్ల వస్తుంది. మరి సుబ్రహ్మణ్య మాల మహామంత్రానికి 6 అక్షరాలు ఉంటాయి. అంటే 6 లక్షల జపం జరుగుతుంది. మరి అటువంటి జపం జరగాలంటే ఎవరు పడితే వాళ్ళు చేసేవి కాదు. ఈ మహామంత్రాలు, ఇవన్నీ కూడా మహామంత్రాలు అంటారు. ఇవన్నీ గురుముఖంగా ఉపదేశం తీసుకొని చేసేటువంటి మంత్రాలు. మరి ఇది నిత్యకృత్యంలో ఉపాసన చేసేవాళ్ళే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చేస్తే కూడా ఫలితం ఉండదు. మరి మన దగ్గరకు వచ్చే పండితులందరూ కూడా నిత్యం ఉపాసన చేసేవాళ్ళనే ముందే సెలెక్ట్ చేసి పెట్టాం కాబట్టి వాళ్ళందరూ కూడా నిత్యంలో అనుష్ఠానం జరుగుతుంటుంది కాబట్టి వీలైన తొందరగా పాల్గొనాలి ఒకటి. తర్వాత ఎంతలోపు చెప్పాలి గురువుగారిని అడుగుతున్నారు. వీలైన 1 మంత్ లోపల, నెక్స్ట్ మంత్ లోపలే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అక్కడ రూమ్స్ బుక్ అయిపోవాలి ఫస్ట్. లేట్ అయిందనుకోండి, ఇప్పుడు మనం ఒక పర్ హెడ్కి 15,000 రూపాయలు పెట్టాం. మరి 15,000లోనే అకామిడేషను, ఉదయం పూట టిఫిను, కాఫీ ఆర్ టీ, మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిను, చాలా తక్కువ ప్రైస్ పెట్టాం. కొంతమంది అడుగుతున్నారు, గురువుగారు ఇంత తక్కువలో ఎట్లా చేస్తారు గురువుగారు, మేమే వెళితే మాకే రూమ్కి రోజుకి 2,000 అవుతాయి కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే డబ్బు కోసం చేయట్లేదమ్మా, కేవలం దైవ కార్యం కాబట్టి 10 మందికి ఉపయోగపడాలి అన్న సదుద్దేశ్యంతోనే చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ 500 మందికి మాత్రమే మనం ఈ యొక్క ప్రైస్లో మనం చేయగలుగుతున్నాం. మరి లేటుగా వచ్చారనుకోండి, అక్కడ కూడా డిమాండ్ పెరుగుతుంది. కార్తీక మాసం కాబట్టి మరి ఎంతోమంది భక్తులు, కొన్ని లక్షల మంది వస్తుంటారు కాబట్టి మరి అక్కడ రేటు పెరిగిపోయింది అనుకోండి, మనం కూడా రేటు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తొందరగా 1 నెల లోపలే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెటర్ నా ఉద్దేశం ఇది. ఓకే, మస్త్ స్వాగతం గురుగారు. ఒక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1996 ఏప్రిల్ 17. ఓకే, సమయం చెప్పండి. 10:35 ఉదయమా రాత్రా అమ్మా? రాత్రి. ఓకే, మీ వారి పేరు? శ్రీనివాసరావు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు, కెరియర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, ఫ్యూచర్ ఎలా ఉండిద్దని. ఫ్యూచర్ బాగానే ఉంది కదా, మీ ఆయన బాగానే సంపాదిస్తాడు. ఏం పని చేస్తుంటాడు? ఇంతకుముందు 1 ఇయర్ సాఫ్ట్వేర్ దగ్గర చేసి వచ్చారు. ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాడు? హోటల్ దగ్గరికా? హోటల్. వ్యాపారం చేస్తున్నాడా? ఓకే, జాతకపరంగా బాగానే ఉంది. వ్యాపారంలో పైకి వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా?
రాబోయే కాలం బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి 6 సంవత్సరాలు బాగుంటుందమ్మా. మంచి దశ నడుస్తుంది. ఈ దశ 6 సంవత్సరాలు ఆయనకి తిరిగి ఉండదు. ఓకేనా? కాకపోతే సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం వల్ల మరి ఏది చేసినా కలిసి రాదు. ఫస్ట్ ఎవరికైనా సర్పశాపం ఉంటే మనం ఏదైతే చేస్తామో, ఏదైతే కావాలి అని ఒక స్టెప్ వేస్తామో అది కొద్దిగా రివర్స్ వస్తూ ఉంటుంది. ఈ సర్పశాప యోగాన్ని చేయించమ్మా. అరుణాచలంలో జరిగే దాంట్లో మీ వారి గోత్రనామాలతో చేయించు. ఆ దోషం పోతే తిరిగి ఉండదు. జాతకం చాలా బాగుంది. జన్మ లగ్నంలో గురుడున్నాడు కాబట్టి తర్వాత బుధాదిత్య యోగం ఉంది. అంటే 2-3 గ్రహాలు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి. కానీ ఈ సర్పశాప యోగం వల్ల దెబ్బతినే అవకాశాలు కనపడుతుంది తప్ప ఇంక వేరే ఏం లేదు. నేను చెప్పింది చెయ్యి, ఆయనకి మళ్ళీ తిరిగి ఉండదు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/6 కొంచెం గట్టిగా మాట్లాడాలి. 9/6 ఆ, 1993. సమయం చెప్పండి. 93 సమయం పొద్దున 9కి, ఉదయం 9కి. సరే, మీ పేరు? నరేష్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పాయా ఎవరిది జాతకం? నాదే గురుగారు. ఎంత వయసు నీకు? ఎంత? నాకు 31 అండి. మరి 50-90 ఏళ్ళ ముసలిలాగా మాట్లాడుతున్నావు. వివాహం జరిగింది. వివాహంలో సమస్యలు ఉంది. ఎప్పుడైనా గట్టిగా మాట్లాడాలి, గుర్తుపెట్టుకో. భార్య భర్తల మధ్య సమస్యలు ఉన్నాయి. ఓకే, మరి ఇంతకుముందు ఎవరికి చూపించలే జాతకం? చూపించాము. ఏం చెప్పారు? గదే కుదరలేదని, జాతకం కుదరలేదని చెప్పారు. జాతకం కుదరలేదని చెప్పారు. జాతకంలో బలమైన కుజదోషం, లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం వల్లే నీకు అమ్మాయితో కుదరదు. ఈ అమ్మాయి ఎవరిని చేసుకున్నా కూడా ఇది ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? దానికి ఆశ్లేషాబలి పూజ, నాగప్రతిష్ఠ, తర్వాత కుంభ వివాహం చేయాలి. ఈ 3 చేస్తే పూజ జరిగింది గురుగారు. ఏం పూజ జరిగింది? నాగదోషం పూజ పెట్టుకున్నాం. అసలు నువ్వు చెప్పేది ఎక్కడో నూతిలో చెప్తున్నావు. తర్వాత ఫోన్ చేయి, వివరంగా చెప్తా. ఓకేనా? అపాయింట్మెంట్ మీరు కాల్ చేయి, వివరంగా చెప్తా. గురుగారు, అలాగే మనం చేసే ఈ కార్యక్రమంలో కూడా చాలామంది పాల్గొనాలని చాలామందికి ఉంటుంది. అలాగే మీరు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ప్రైస్ పెట్టారు 15,000 అనేది కూడా. మరి చేసుకుంటారు, కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు రాలేరు, కానీ పాల్గొవాలి అనుకుంటారు, పాల్గొంటారు. మరి వాళ్ళకి ఇది చూసే అవకాశం ఎలా ఉంటుందంటారు? అలా కూడా పాల్గొవచ్చా? తప్పనిసరిగా అమ్మా. కొంతమంది అడుగుతున్నారు, గురువుగారు మేము 5 రోజులు ఉండలేము గురువుగారు, మరి 1 రోజు ఉండొచ్చా, అదే 2-3 రోజులు ఉండొచ్చా గురువుగారు అని అడుగుతున్నారు. ప్రధాన సంకల్పం మొదటి రోజు ఉంటుంది. ఆ మొదటి రోజు మహాసంకల్పం అంటాం. అంటే మనం మొదటి నుంచి చివరి వరకు 5 రోజుల పాటు ఏమే కార్యక్రమాలు చేస్తున్నామో సంకల్పం అంటే ప్రమాణం చేయడం అంటారు. కనీసం సంకల్పం వరకు ఉన్నా చాలు. ఆ 1 రోజు వెళ్ళిపోయినా పర్వాలేదు. లేదు కొంతమంది మేము రాలేం గురువుగారు అంటారు. మరి ఎప్పుడైతే ఇంత పెద్ద క్రతువులో వాళ్ళ ద్రవ్యం అంటే డబ్బు, ఆ డబ్బు కడతారో ఆటోమేటిక్గా వాళ్ళ ఫలితం వాళ్ళకి వస్తుంది. తర్వాత మన 5 రోజులు కూడా మన హిందూ ధర్మం ఛానల్లో లైవ్ ఇస్తున్నాం. ఉదయం సాయంత్రం కూడా 2 పూట్ల ఈ యొక్క కార్యక్రమం లైవ్ ఇస్తున్నాం. కాబట్టి చక్కగా వాళ్ళు ఇంట్లో కూర్చొని టీవీ ముందు కూడా ఎట్లా జరుగుతుంది, మరి వాళ్ళ గోత్రనామాలు చెప్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కార్యక్రమంలో ఎక్కడ కూడా లోపం అనేది కించిత్ కూడా జరగదు. మరి ఎప్పుడైతే మనం సక్రమంగా సశాస్త్రీయంగా చేస్తామో ఆటోమేటిక్గా ఫలితం అనేది దాని అంతటా అదే వస్తుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రేక్షకులు కూడా ఆలోచించకుండా తొందరగా చేసుకుంటే వీళ్ళ జపాలు ఏదైతే మనం లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య జపం చేస్తున్నామో ఇక్కడి నుంచే వాళ్ళ గోత్రనామాలతో జపాలు జరుగుతాయి. మరి జపశక్తి చాలా విశేషమైనటువంటిది. అంటే వాళ్ళు 7 సముద్రాలు అవుతుంటే కూడా ఈ యొక్క శక్తి పనిచేస్తుంది. చాలామందికి మేము అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి జపాలు చేసి ఫలితాలు చూపించినవి చాలా ఉన్నాయి. కాబట్టి మేము రాలేకపోతున్నాం కదా గురువుగారు, మాకు నిజంగా ఫలితం వస్తుందా అనే సందేహపడాల్సిన పని లేదు. ఓకే, ఒక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి మా అబ్బాయి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? కోసం అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 6, 96 అండి. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 10:30 అండి. బాబు పేరేంటండి? సాయి కిరణ్ అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. అదే బాబు వివాహం గురించి అండి. ఉద్యోగం వివాహం ఇంకా పెళ్లి చేయలే? లేదండి. సంబంధాలు రావట్లేదా, వస్తే నువ్వు చేయట్లేదా?
అంటే మా మాయగారు తెలిపే సంవత్సరం వరకు సంవత్సరం అయ్యే చేయకూడదని మానేస్తామండి. జాతకం చాలా బాగుంది. సంవత్సరం అయిపోయింది. విను, భార్య వచ్చినా కలిసి వస్తుంది ఈయనకి. అంటే ఏం చేయాలి? వివాహం చేయాలి, తొందరగా పెళ్లి చేయాలి. అంటే కొంతమందికి కొన్ని రకాల అదృష్టాలు ఉంటాయి, గుర్తుపెట్టుకో. స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అని కొంతమందికి భార్య వచ్చినాక కలిసి వచ్చే యోగాలు కొంతమందికి ఉంటాయి, అందరికీ ఉండవు. అటువంటిది మీ అబ్బాయికి ఉంది. ఓకేనా? పెళ్లి చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అదే కళ్యాణం ఎప్పుడని నువ్వు ప్రయత్నం చేస్తే అయిపోతుంది, ప్రజెంట్ అయ్యే టైమే. ఓకేనా? ఓకేనండి. ఎటువంటి దోషాలు లేవు. ఉద్యోగం అండి, పెద్ద ఉద్యోగం వస్తాయి. నెంబర్ 1 జాబ్ వస్తుంది, ఎటువంటి దోషాలు లేవు. మీ వాడు మంచి స్థాయికి వెళ్తాడు. ఆరోగ్యం బాగుందా? కాల్ కట్ అయినట్టు. కాల్ కట్ అయింది గురుగారు. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం అమ్మా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ తారీఖు 3వ నెల 2001. ఓకే, సమయం చెప్పండి. 6వ తారీఖు 3వ నెల సాయంత్రం 7:30 ఓకే. బాబు పేరేంటండి? హేమంత్ కుమార్. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పండి. చెప్పాలి. అదే మా అబ్బాయి కోసం తెలియజేద్దామని. మీ అబ్బాయి కోసమేనండి. ఏంటి ఆరోగ్యం గురించి అడుగుతున్నారా? ఏం చేస్తున్నాడు ఆయన? బాబు ఉద్యోగమా? అవును బాబు. ఉద్యోగం అంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్ మే తర్వాత వస్తుంది జాబు. నెక్స్ట్ 25 మే అండి. 2025 మే తర్వాత జాబ్ చేస్తే ప్రయత్నం చేస్తే వస్తుంది. లేదు ఈ లోపల, వినండి, లేదు ఈ లోపలే కావాలంటే నేను చెప్పింది చేయండి. అయ్యా ఓకేనా? ఆయన గోత్రనామాలతో రేపు అరుణాచలం జరిగే దాంట్లో పాల్గొనండి. చేస్తే 40 రోజుల్లో జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కొంత దోషప్రదంగా ఉంది. ప్రజెంట్ గోచారరీత్యా శని 2-3 గ్రహాలు బాగలేవు. దానివల్ల లేట్ అవుతుంది. వచ్చే సంవత్సరం మే వరకు లేట్ అవుతుంది. ఓకేనా? ఇది చేస్తే 40 రోజుల్లో జాబ్ వస్తుంది నా లెక్క ప్రకారం. బాబు ఈ గవర్నమెంట్ సెక్టర్ ఏముంది బాబు? గవర్నమెంట్ సెక్టార్లో లేదండి, అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. అసలు ఏమనే చెప్పాలి. ఓకేనా బాబు? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం. ఓకే, కాల్ కట్ అయిందండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే కూడా మనం చేసే ఈ కార్యక్రమాలు మీరు అన్నట్టుగా బ్రాహ్మణులు పెట్టి చేయించడం చాలా ఉత్తమం, చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని మీరు రూపొందించారు కదా గురుగారు. మరి ఎవరు సామాన్య ప్రజలు కానీ ఇంకెవరైనా కానీ ఒక్కళ్ళు చేయించుకునే పూజలు అయితే కాదు, ఈ 5 రోజులు కూడా మహా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మరి ఇంతమందిని పెట్టి కూడా మీరు చాలా అద్భుతంగా మీరు రూపొందించారు కదా గురుగారు. మరి 3వ రోజు కూడా ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారండి? రెండో రోజు, మొదటి రోజు గణపతికి అనుకున్నాం కదమ్మా. రెండో రోజు వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వరుడు చేస్తున్నాం. వల్లీదేవ ఆ రోజు రెండో రోజున నాగుల చవితి అయింది. నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్య హోమం, తర్వాత సుబ్రహ్మణ్యుడికి గంధంతో అభిషేకం, అంటే ఎర్ర చందనంతో అభిషేకం. స్వామికి చాలా ప్రీతి. మరి 108 రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం పూట వల్లీదేవసేన సమయ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం. అరుణాచలంలో సుబ్రహ్మణ్య కళ్యాణం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఎందుకు గురువుగారు అంటే ఆ రమణ మహర్షి సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వరూపం తప్ప రెండోది కాదు. చాలామందికి తెలుసు ఇది. మరి ఆయన అక్కడ తపస్సు చేసి మరి ఆయన ఎంతో ముక్తిని పొందాడు. ఎంతోమంది మహర్షులు ఆ అరుణాచల క్షేత్రంలో ఇప్పుడు కూడా మనకు తెలియకుండా దివ్య దృష్టితో అక్కడ ఉంటున్నారు, తపస్సు చేస్తున్నారు. అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3 యుగాల నుంచి కూడా అక్కడ సాక్షాత్ కైలాసం అని చెప్పాలి. యక్షులు, గంధర్వులు, కిన్నెరులు అందరూ కూడా అదే కొండ మీద ఉంటారు. పరమేశ్వరుడు కూడా అదే కొండ మీద ఉంటాడు. ఆకాశం నుంచి భూమి మీద కాలు పెట్టిన స్థలమే పరమేశ్వరుడు కాలు పెట్టి కింద పెట్టిన స్థలమే అరుణాచలం. ఆ క్షేత్రంలో రెండో రోజు ఇంత విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాం. మరి 3వ రోజు వచ్చేటప్పటికి ఈశ్వరుడికి ప్రీతిగా విశేషంగా ఉదయం పూట 1,00,000 రుద్రాక్షలతో అర్చన, రుద్రార్చన, అది కూడా రుద్ర క్రమార్చన చేస్తున్నాం. చాలా విశేషంగా ఉంటుంది. ఆ రుద్ర క్రమార్చన వింటేనే దరిద్రం అనేది దరిచేరదు. మరి ఎటువంటి దరిద్ర బాధ ఉన్నా ఈ రుద్రాక్ష 1,00,000 రుద్రార్చనలు చేయటం వల్ల అసలు ఎటువంటి దరిద్రం ఉన్నా సరే, కొంతమంది నిష్ఠ దరిద్రంలో ఉంటూ ఉంటారు. అంటే ఏది చేసినా కలిసి రాకపోవడము, మరి పాపం ఎంతో దరిద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మరి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కొన్ని జాతకాలు ఎంత కష్టపడ్డా ఎన్ని పూజలు చేసినా దరిద్రం నుంచి బయటికి రాలేరు. కొంతమంది ఇగో బరాడా పూజ చేసుకోవయా, చేసుకుంటే నీకు కలిసి వస్తుందంటే చెప్పంగానే చేసుకుంటారో వాళ్ళు కలిసి వస్తుంది. అంటే పూర్వజన్మ
పాపం ఇట్లా పీడిస్తూ ఉంటుంది వ్యక్తిని. ఈ లక్ష రుద్రార్చన చేయడం వల్ల ఇందాక చెప్పాను, ఎన్ని పూజలు చేసినా ఎవరికైతే ఫలితం రాదో ఈ లక్ష రుద్రార్చన వల్ల వాడు దరిద్రం మటువం అయిపోతుందని చెప్పచ్చమ్మా. అంత అద్భుతమైనటువంటి లక్ష రుద్రార్చన. మరి రుద్ర మంత్రాలతో చేయడం వల్ల, అరుణాచల క్షేత్రంలో చేయడం వల్ల దరిద్రం మొత్తం పటాపంచలైపోతుంది. ఎటువంటి దరిద్ర బాధతో ఇబ్బంది పడుతున్నా చాలామంది పాపం ఏది చేసినా కలిసి రావట్లేదు గురువుగారు, మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి దరిద్రంలో ఉన్నాం గురువుగారు అని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. ఇవన్నీ ఆలోచించి ఈ కార్యక్రమాలు పెట్టాయి. ఎందుకంటే మరి అందరూ డబ్బులు పెట్టి చేయలేరు, మరి అందరికీ మరి విడివిడిగా ఇటువంటి విశేషమైన ఖర్చులు మనం చేయలేము, వాళ్ళు చేయలేరు. మరి 25-30 లక్షలు ఖర్చు పెట్టి దీనికి అనేది ఖర్చు అవుతుంది. మరి ఇంత ఖర్చు పెట్టి చేయాలంటే అందరూ చేసుకోగలరా? చేసుకోలేరు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసమే ఈ కార్యక్రమంతో రూపొందించాం. 3 రోజులు 3 విశేషంగా. సాయంత్రం కూడా పార్వతీ పరమేశ్వర కళ్యాణం, తర్వాత 3వ రోజున తర్వాత జ్యోతులతో దీపాలతో బయలుదేరి ప్రధాన రాజగోపురం అంటే అందరూ ఎట్లా ప్రదక్షిణ చేస్తారంటే ఈశాన్యలింగం నుంచి కొంతమంది ప్రదక్షిణ ప్రారంభం చేస్తారు, కొంతమంది ఆగ్నేయలింగం నుంచి ప్రదక్షిణ ప్రారంభం చేస్తారు. మనం తూర్పు ద్వారం నుంచి స్వామివారి ముఖద్వారం దగ్గర దీపాలతో బయలుదేరి అక్కడ దీపార్చన చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా ఒక పల్లకీ సేవతో మరి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తాం. అది చాలా విశేషం. వేద మంత్రాలతో వేద ఘోష చెప్పుకుంటూ ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకుముందు పూర్వం నేను ఒకసారి తిరుమలలో చేశాను ఇట్లాగే. తిరుమలలో వేదం చెప్పుకుంటూ నడిస్తే ఒళ్ళు తెలియలేదు ఎవరికి. మాతో పాటు కనీసం ఒక 1000 మంది వచ్చి ఉంటారు. ఇది మన తిరుమల మెట్టదారిలో. అట్లాగే అరుణాచలంలో ఈ యొక్క వేద పఠనం చేసుకుంటూ వెళ్ళడం వల్ల మామూలుగా గిరి ప్రదక్షిణ చేస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి ముందు సంకల్పం చేస్తేనే ఒక అడుగు ముందు వేసామంటే పరమేశ్వరుడు మన వెనకాల నుండి నడిపిస్తాడట. అటువంటి అరుణాచలంలో కార్తీక మాసంలో వేద మంత్రాలు చెప్పుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే అది అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప మాటలు చెప్తే అర్థం కాదు. అటువంటి కార్యక్రమం 3 రోజులు పెట్టాం. ఓకే, మనకు కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బావగారు అబ్బాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 93 డిసెంబర్ 24 అండి. సమయం చెప్పండి. 9 గంటల ఉదయం. 9 గంటల 9 గంటలకండి. ఓకే, బాబు పేరు? పేరు లీలా శేషబ్రహ్మ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి గురుగారు. నమస్తే. బావగారు అబ్బాయి అండి. ఎగ్జామ్స్ రాస్తున్నారు కానీ దగ్గర దాకా వెళ్ళి ఆగిపోతున్నాడండి, అవ్వట్లేదు. ఏం ఎగ్జామ్ రాస్తున్నాడు? వయసు 32 ఏళ్ళు వచ్చేసినాయండి. ఏం ఎగ్జామ్ రాస్తున్నాడమ్మా? బ్యాంక్ టెస్ట్లు అవి రాస్తున్నాడండి. దగ్గర వరకు వెళ్ళి ఆగిపోతున్నాడండి. 32 ఏళ్ళు వచ్చేసాయండి ఇప్పుడు. ఈయన బయటికి ఏది ఓపెన్ అయ్యి చెప్పడుగా, కరెక్టేనా? మనసులో ఉన్నది బయటికి చెప్పడు, కరెక్టా కాదా? కరెక్టేనండి. కరెక్టేనండి. అంటే లోపల ఉన్నది ఏది బయటికి ఓపెన్ చేసి మాట్లాడు ఫస్ట్. మాట్లాడండి. అక్కడ ప్రాబ్లం ఉంది. తర్వాత కాలసర్ప దోషం ఉంది. ఈ కాలసర్ప దోషం ఉంటే ఎంత చదువుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం రివర్స్ ఉంటుంది. కాలసర్ప దోషం ఆ పేర్లో ఉంది, కాలమే రివర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. దీనికి ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠతో పాటు కార్తీక మాసంలో జరిగే సుబ్రహ్మణ్య ఆరాధన, ఈ యొక్క సుబ్రహ్మణ్య జపం ఆయన గోత్రనామాలతో జరిగితే ఆయన కర్మ తొలగిపోయి అక్కడి నుంచి బాగుపడతాడు. అట్లా చేయకుండా ఎన్నాళ్ళు పోయినా వదిలేస్తే ఏమవుతుందంటే 47వ సంవత్సరం వచ్చే వరకు సమయం మొత్తం కూడా వృధా అయిపోతుంది. అర్థమైందా? అలాగే ఉందండి ప్రస్తుతానికి. ఆయన బాగుపడాలంటే నేను చెప్పింది చెయ్యి. ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టింది మనం. అర్థమైందా? ఆ పని చేయమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ తారీఖు 8వ నెల 2001. ఓకే, సమయం చెప్పండి. సాయంకాలం 6:30కి. ఓకే, బాబు పేరు? వెంకటేష్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. ఎవరిది జాతకం? మా బాబుదండి. ఓకే, మీ వాడు ఏది బయటికి ఓపెన్గా చెప్పడుగా? ఏం చదవట్లేదు, చాలా ప్రాక్టీస్ చేసి గ్రౌండ్ లెవెల్ అన్ని చేస్తున్నాడు కానీ ఏది సెట్ కావట్లేదు సార్. కొద్దిలో మిస్ అవుతున్నారు. ఏం చదువుకున్నాడు ఈయన?
డిగ్రీ పూర్తి చేసేది సార్. ఓకే. అవి కానిస్టేబుల్కి వాటికి పెడుతున్నాడు. పెడుతుంటే 2-3 మార్కులతో మిస్ అవుతుంది. నేను జాతక పరంగా గురువు రాహు కలిసి ఉన్నారు. ఎక్కడ? మిథున రాశిలో ఉన్నారు. ఇది గురుచండాల యోగం అంటారు. ఈ గురుచండాల యోగం ఏమవుతుందంటే అవకాశాలు దగ్గర దాకా వస్తాయి, ఇట్లా తొంగి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గురుచండాల యోగం వల్ల ఎవరికున్నా సరే దీనివల్ల ఆయన దెబ్బతింటున్నాడు తప్ప వేరే ఏం లేదు. మంచి టాలెంటెడ్ పర్సను, మంచి తెలివి ఉంటుంది. అవునా? అదే సార్ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా కాదు. రేపు అరుణాచలం జరిగే దాంట్లో పిల్లవాడి గోత్రనామాలతో ఫస్ట్ చేయించు. ఆ గురుచండాల దోషం పోతే పిల్లవాడు మంచి వృద్ధిలోకి వస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే కొంత స్నేహితులతో టైం వృధా చేయటం ఇట్లా జరుగుతుంటుంది. ఓకేనా? నేను చెప్పింది చేయించండి, తిరిగి ఉండదు మళ్ళీ ఆయనకి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో అమ్మా, వినిపిస్తుందా? వినిపిస్తున్నామా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు ఉషారాణి. ఓకే, వినిపిస్తుందండి? ఉషారాణి నా పేరు. అమ్మ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. డిసెంబర్ 16. ఓకే, చెప్పాలి త్వరగా. 16 1959. ఓకే, సమయం చెప్పండి. తెల్లవారుజామున 2:59. తెల్లవారితే 17 అమ్మా? లేదు మేడం, తెల్లవారితే 16. ఓకే, ఎవరిది ఇది? టైం ఎంత అన్నారు? ఇది నాదే మేడం. తెల్లవారితే 2:52. 2:59 మీదా? ఓకే, సరే గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. అదే కొంచెం హెల్త్ పొజిషన్స్ గురించి అడుగుదామని. హలో, ఇటువైపు చూడమ్మా, టీవీ చూడకుండా మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ చేస్తారు. ఇంకా హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడదామండి. మోకాళ్ళ నొప్పి అది ఎక్కువగా ఉంటుంది. మీ పేరేంటి? నా పేరు ఉషారాణి. ఇప్పుడు వినండి, వయసు రీత్యా కొన్ని సమస్యలు వస్తాయి. మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రాక ఏమొస్తాయమ్మా? సహజం కదా. జాతకం బాగానే ఉంది, భయపడాల్సిన పని లేదు. ఇప్పట్లో మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. ఓకేనా? జాతకం అయితే బాగానే ఉంది. ఇంకా వివరాలు కావాలంటే తర్వాత చేయండి, మాట్లాడతా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 16/01/2014 మేడం. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 8:30. ఓకే, ఎవరిది ఇది? మా బాబు మేడం. బాబు పేరు చెప్పండి. పాలెం హరిప్రసాద్ రెడ్డి. ఓకే, సరే గురుగారు మాట్లాడండి. చెప్పయ్యా. సార్ హరిప్రసాద్ రెడ్డి సార్, వాళ్ళు ఎట్లా ఉంది అని వాళ్ళ జాతకం గురించి. ఎట్లా ఉంది? ఏం కావాలి? చదువు గురించి, ఆరోగ్యమా? చిన్నోడేగా. వాళ్ళది ఏమన్నా ఏమన్నా ఉండయా? ఏమి చదువు గానీ అర్థం కాల. నువ్వు ఆరోగ్యం గానీ ఎట్లా ఉండాడో ఏమని సార్? ఆరోగ్యం బాగుందా చెప్పు ఫస్ట్. బాగుంది బాగానే ఉంది, చదువు బాగానే ఉంది, బాగా చదువుతాడు, ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంది. దోషాలు అయితే పెద్దగా ఏం లేవు, ఎటువంటి దోషాలు లేవు. చాలా తెలియగలవాడు మీవాడు. మరి చంద్రుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. కర్కాటక రాజులో చంద్రుడు ఉంటే ఇండివిజువాలిటీ ఉంటుంది, అంటే సొంత తెలివితేటలతో పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి తిరుగులేదు, ఎటువంటి దోషాలు లేవు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/3/2009 అండి. ఎవరిదండి ఇది? మా అబ్బాయిదండి. సమయం 10:45. ఉదయమా రాత్రా అండి? ఉదయం అండి, ఉదయం. ఓకే, బాబు పేరు? కౌశిక సత్య వెంకట కార్తిక్ అండి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పండి సార్. మా అబ్బాయి గురించి గురువు గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి, గట్టిగా చెప్పండి. 5/3 చూశాను. ఆరోగ్యం బాగుందా చెప్పండి ఫస్ట్. ఆరోగ్యం బాగుందండి, చదివేనండి. ఏం చదువుతున్నాడు? 10వ తరగతి అండి. ఈఎన్టీ ప్రాబ్లం ఏమన్నా ఉందా? లేదండి. జాతక పరంగా రాహుదశ నడుస్తుంది. ఈ రాహుదశ 2029 వరకు ఉంది, గుర్తుపెట్టుకో. ఈ రాహుదశ 29. దీనివల్ల ఏమవుతుందంటే కొంత మొండితనంగా మాట్లాడకపోవడం, ఇట్లా సర్పశాపయోగం ఉంది. ఆ సర్పశాపయోగం వల్ల
ఒక పక్క పిల్లవాడికి ఒక పక్క నీకు కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. ఆయనకి ఎఫెక్ట్ కాకపోతే నీకు వస్తుంది. నీకెట్లా ఉంది పరిస్థితి? నాకు బాగలేదండి ఆరోగ్యపరంగా. అదే అనారోగ్య సమస్య వినండి, మీకన్నా ఉంటుంది, పిల్లాడికన్నా ఉంటుంది. దాని ఎఫెక్ట్ నీకు కొడుతుంది. కాబట్టి ఇది చేస్తే మార్పు వస్తుంది. రేపు 14వ తారీఖు ఆశ్లేష బలి పూజ చేస్తున్నాం, నాగప్రతిష్ఠ. పిల్లవాడి గోత్రనామాలతో చేస్తే నేను చెప్పేది మారుతుంది, గుర్తుపెట్టుకో. గురువు గారు చిన్న విన్నపం అండి, అబ్బాయి పేరు మారవాలనుకుంటున్నాను గురువు గారు. తర్వాత ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారు, అన్ని వివరాలు చెప్తా. పేరు మార్చాలా, ఏం మార్చాలి, ఏ వివరంగా చెప్తా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/8/2004. సమయం చెప్పండి, అలాగే కొంచెం గట్టిగా మాట్లాడాలి. పొద్దున 6:30. 6:30. ఉదయమా అండి, సాయంత్రమా? ఉదయం. ఓకే, బాబు పేరు? శశికుమార్. ఓకే, అలాగే గురుగారితో మాట్లాడాలి అనుకుంటే టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు, టీవీ చూస్తున్నావా? సౌండ్ పెట్టి బాగా. టీవీ చూస్తే మాట వినపడదు, నేను చెప్పేది అర్థం కాదు. పక్కన పెట్టినా కొంచెం చదువు బంద్ చేసి ఎక్కడైనా పోదామన్నా కానీ అంత ఆరోగ్యం మంచిగా ఉంటలేదు అని. అవును, గత 3 సంవత్సరాల నుంచి బాగాలేదు. అవునా? శని బాగలేడు, శనికి చేయించాలి. శనికి చేస్తే శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. లేని పక్షంలో ఒకటి పోతే ఒకటి మీదకి వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి. డాక్టర్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అవునా? అదే ఉంది పరిస్థితి. ఏం చేస్తావు మరి ఇప్పుడు? ఏం చెప్పా? మరి అది ఎట్లా? నీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది గురుగారు. ఏం చెప్పాను? అది తర్వాత అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్తారు మా వాళ్ళు ఎట్లా చేయాలి. రేపు 14వ తారీఖు ఉంది, బాబు గోత్రనామాలతో చేయించు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూలై. త్వరగా చెప్పాలి. 2000. డేటు? జూలై 12. జూలై 12. 2:55. మధ్యాహ్నమా? 2:55. హలో, 2:55 పుట్టాడమ్మా అబ్బాయికి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్. చెప్పమ్మా. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఫస్ట్ టీవీ చూడకుండా పక్కకు రా. పక్కకు వస్తే నేను చెప్పేది అర్థం అవుతుంది. ఓకేనా? నువ్వు టీవీ చూస్తున్నావు కదా, పక్కకు రా. గురువు గారు, అబ్బాయికి చెప్పమ్మా. అబ్బాయికి పేరేమో తెలుసు, జాతకం తెలుసు గురువు గారు. జాతక పరంగా కుజదోషం బలంగా ఉంది. ఓకేనా? ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు ఈయన, ఆలోచనతో కొంత దెబ్బతింటున్నాడు. ఓకేనా? కుజాష్టమ దోషం ఉంది, దానికి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే బాగుంటుంది. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినాయా? యాక్సిడెంట్లు ఏమైనాయా? నువ్వు టీవీ చూస్తున్నావు, తర్వాత చెయ్యి. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ కలవలేదు, లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడాలి అనుకుంటున్నాం, కాల్ కలవలేదు అనుకునేవారు చింతించకుండా పర్సనల్గా గురుగారితో అపాయింట్మెంట్ గురించి కానీ, మీ జాతకరీత ఎటువంటి సమస్యలు ఉన్నా చక్కటి పరిష్కార మార్గాల కోసం గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు కూడా కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి జాతకరీత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలతో పాటు అలాగే శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం కార్యక్రమం గురించి కూడా మాకు చక్కటి విశేషాలను, అలాగే కూడా ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాళ శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం కార్యక్రమం. తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.